ఇద్దరు పెద్దవాళ్ళు చనిపోవడం కొంచెం కష్టమే కదా. కాబట్టి అక్కడ పరిగెత్తాలా, ఇక్కడ పరిగెత్తాలా, కొంచెం కష్టమే. హైదరాబాద్ సిటీ మీకు తెలిసి ఎంత వైశాల్యమైందో. కాబట్టి ఒక మూల నుంచి ఇంకొక మూలకు పోవాలంటే 2 గంటలు పడుతుంది టైం. కానీ అన్ని పనులు మనం చేసుకోవాలి ఈ లోకంలో. అన్ని పట్ల మనకి ఆసక్తి కలిగి మనం జీవించాలా. వనమ్మ గారు రక్షణ పొందిన వారు, ఇందాక నేను విన్నాను పాస్టర్ గారి నుంచి, తను బాప్తిజమం పొందినది. వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణంలో పాల్పొందిన వారు ఆయనతో పాటు నివసిస్తారు. కాబట్టి బాప్తిజమము అనేది ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణలో పాల్పొందడం. ఇదందరం మనం విశ్వసించాల్సిందే. ఇంకా ఎవరైతే బాప్తిజమం పొందలేదో త్వరగా మీ జీవితాలు ప్రభు సమర్పించుకోవాలా. ఎందుకంటే ఇంకొక కోవిడ్ టైం వస్తే ఎంతమంది బ్రతుకుంటారో మనకు తెలియదు. నాకు తెలిసిన మంది చాలా మంది చనిపోయారు. సేవకులు కూడా చనిపోయారు, సామాన్య ప్రజలు కూడా చనిపోయారు, ఏ డాక్టర్లు కూడా ఏం చేయలేకపోయారు, డాక్టర్లే చనిపోయారు చాలా మంది. కాబట్టి ఇంకొక రోగం ఇలాంటిది వస్తే ఎవరు బ్రతుకుంటారో మనకు తెలియదు, మన చేతిలో లేదు. కానీ ఒకటి ఉంది మన చేతిలో, ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటారు. నీ జీవితాన్ని చక్కబెట్టుకోవాలా. వనమ్మ తన జీవితాన్ని చక్కబెట్టుకుంది, తన బిడ్డల జీవితాలని చక్కబెట్టుకుంది. తన బిడ్డల నేను చూసినాను, ప్రతి ఒక్కరిని, ఒక అతన్ని తప్ప. వారందరినీ నేను చూసినాను, వారందరినీ నేను దర్శనాను. వారు నాతో పాటు కలిసి పరిచర్యలో ఉన్నారు కాబట్టి వారి గురించి నాకు బాగా తెలుసు. మంచి ఆసక్తి కలిగిన కుటుంబం, ప్రార్థన పూర్వకంగా జీవించే కుటుంబం, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా చెల్లించని కుటుంబం. నాకు అది చాలా నచ్చింది. క్రైస్తవ జీవితంలో ఒక బలహీనత, కష్టం వస్తే అయ్యో ప్రభువా అనేది. కానీ ప్రతి కష్టంలో ఆయన మనకు సహాయకుడు, ఆయననే మనల్ని నడిపించేవాడు అన్న సత్యము మర్చిపోతా ఉంటాం. మనం జ్ఞాపకం చేసుకోలేదు. ఉదయం నేను 4:30 గంటలకి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. నాకు మొట్టమొదటిసారి నేను రావడం ఈ ప్రాంతానికి. ఒక ప్రాంతంలో దిగాల్సింది పోయి ఇంకొక ప్రాంతంలో దిగాను బస్సు. ఎందుకంటే గాఢ నిద్రలో ఉంటుంది. కందుకూరు నేను తంగుటూరు దిగిపోయాను. తీరా చూస్తే అది కంగుటూరు. ఎందుకంటే మొట్టమొదటి రావడం కాబట్టి. కొన్నిసార్లు మన పరిస్థితి కూడా అదే రీతిగా ఉంది. ప్రభు ఎన్నిసార్లు పిలుస్తున్నాను, ఇది ప్రభు పిలుపా లేక ఇంకెవరి పిలుపా అని మోసపోతా ఉన్నాం. ఈరోజు మోసపోవడానికి వీల్లేదు నేను. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను ఒకటి గమనిస్తుంది ఏంటంటే, ఇందాక పాస్టర్ గారు చెప్తున్నారు, ఇక్కడ దుఃఖం ఏమి సలుపుతలేరు ఎవరు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత హడావిడి ఉందంటే పెళ్లి జరుగుతుందా అనిపిస్తుందా. ఆ బ్రదర్స్, మన దిలీపే గాని, పరశుధరావు బ్రదరే గాని, రవి బ్రదరే గాని, వాళ్ళ అన్న ముఖ్యంగా ఎక్కడున్నాడు ఆయన, ఎక్కడున్నారు అతను, బయటకెళ్ళన్నారా? వీళ్ళందరూ ఎంతో సంతోషంగా 4 గంటల నుంచి పనులు చేస్తున్నారు. ఇది పెండి ఇంట్లో ఉన్నప్పుడు అట్లా జరుగుతుంది. దుఃఖకరమైన కుటుంబంలో ఇట్లా ఉండదు. అందరు నిర్మానుషంగా ఎక్కడో ఒక మూల కూర్చొని ఉంటారు. ఇదేదో పెండి లాగా ఉంది. నాకు ఆనందం. మీకు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. నిరీక్షణ లేని ప్రజల వల్లే మనం దుఃఖపడద్దు అని పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. 16వ వచనం. నిరీక్షణ అంటే ఏంది? ఈ రోజు నేను ఒక 3 పేజీలు రాసుకొని వచ్చిన. నిన్నంతా కష్టపడి ఈ 3 పేజీలు నేను చెప్పగలనా? అర్ధగంటే సమయం ఇచ్చారు నాకు. బలహీనత ఏంటంటే అనేకమైన పనులతో అలసిపోయినప్పుడు సమయం దొరకదు. మీరు చెప్పండి, వ్యక్తిగతంగా మీ జీవితాలలో ఎంత సమయం గడుపుతున్నారు ప్రతిరోజు మీ కొరకు? మీరు పని చేసే వాళ్ళే గాని, చదువుకునే వాళ్ళే గాని, కనీసం 8 గంటలు మీ కొరికే స్వార్థం. తక్కిన 8 గంటలు ఇంటికి వచ్చినాక టీవీ ముందు కూర్చుంటారో ఇంకేం చేస్తారో నాకు తెలియదు. పండుకొని లేచేటప్పటికి ఇంకొక 8 గంటలు గడిచిపోయింది. అంటే 16 గంటలు మీ జీవితంలో మీరు గడిపించుకున్నారు మీ కొరకే. తక్కిన 8 గంటలు ఏం చేసినారు అంటే నేను చెప్తున్నాను, ఎవరు జవాబు ఇవ్వలేరు. ఇక్కడ మీరు ఎవరు ఇవ్వలేరు. 8 గంటలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తున్నారు. ఇంటికి పోయినాక 8 గంటలు నిద్రపోతున్నారు. తక్కిన 8 గంటలు ఏం చేశారు? మనిషికి ఇచ్చింది 24 గంటలే కదా.
ఆ 24 గంటలలో 16 గంటలు మీరు మీ కొరకు, మీ స్వార్థం కొరకు వాడుకుంటున్నారు. తక్కిన 8 గంటలు ఏం చేసినారంటే, నేను వేదిక మీద ఉన్న పాసలకు కూడా ఇదే ప్రశ్నిస్తున్నాను. మీరేం చేస్తున్నారు ఒకసారి పరిశీలించగలిగినారా? నేను ప్రతిరోజు ఈ ప్రశ్న నన్ను నేను వేసుకుంటున్నాను. ఈ తక్కిన 8 గంటలు నేనేం చేస్తున్నాను? మీరు అనొచ్చు, 8 గంటలు 2 గంటలు తీసేయండి పాస్టర్ గారు, మేము వంటలు వండుకోవాలా, వంటలు వడ్డించుకోవాలా, తినాలా. కరెక్టే, 2 గంటలు తీసేసేయండి, ఇంకా 6 గంటలు ఉంది. ఈ 6 గంటలు మీరు ఏం చేస్తారంటే కూడా మీరు చెప్పలేరు. ఎట్లా పోగొట్టుకున్నారు కూడా మీరు చెప్పలేరు. మీరు ప్రతిరోజు 6 గంటలు పోగొట్టుకుంటున్నారు మీ జీవితాలలో. ఇది మీకే కాదు, నాకు కూడా వర్తిస్తుంది. సేవా పరిచర్యలు ఉన్న నాకు నేను చెప్పాలి నా జవాబు. ఏమైందో మీ 6 గంటలు? దుష్టుడు దొంగిలించిండు మీ దగ్గర నుంచి. 6 గంటలు దుష్టుడు దొంగిలించిండు. మీకు తెలియని కూడా తెలియదు. ఎందుకు మీరు ప్రభులో సంపూర్ణంగా జీవించలేకపోతున్నారు? ఎందుకు ప్రభువుని గురించి సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు? మీరు అనేకమైన పనులతో అలసిపోతున్నారు. మార్తా లాగా. మన ప్రభు అంటున్నాడు, మార్తా మార్తా 2 సార్లు నీకు మాట్లాడుతున్నాను, ఇంకొక అవకాశం లేకపోవచ్చు నీ జీవితంలో. 2 సార్లు మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు అనేకమైన పనులతో అలసిపోతున్నావు. 16 గంటలు ఏమి సాధించినవు నీ జీవితంలో? 0. ఏం సాధించలే. ఒకడు సర్వస్వం సంపాదించుకొని వాడి ఆత్మని పోగొట్టుంటే వాడికి ఏమి లాభము అంటుండే యేసుప్రభు. ఇది ఎవరి గురించి మాట్లాడుతుంది చెప్పండి? 16 గంటలు మీరు ఏదో సాధిస్తారనుకుంటున్నారు మీ జీవితంలో. మీరు ఏదో బిజినెస్ చేస్తున్నారా, ఉద్యోగాలు చేస్తున్నారా, ఏదో చేస్తున్నారు, మీరు ఏదో సంపాదించుకుంటున్నారు, కానీ అంతా వృధా. 0. సుబ్బయ్య గారు ఏం తీసుకుపోలేదు ఇక్కడి నుంచి, వనమ్మ గారు కూడా ఏం తీసుకుపోలేదు ఇక్కడి నుంచి, మా తల్లిదండ్రులు కూడా ఏం తీసుకుపోలేదు. ఎంత ఆస్తి సంపాదించుకున్నా విడిచిపెట్టి పోయాల్సిందే. ఎంత డబ్బు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత కీర్తి ఉన్నా, ఎంత మంచి పేర్లు సంపాదించుకున్నా అన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఒక్కటి నీ ఎంత వస్తుంది? నీ ఆత్మ. ఆ ఆత్మను కూడా నువ్వు పోగొట్టుకుంటే నీకు ఏమన్నా లాభమా? జ్ఞానం ఉన్నదా? బుద్ధి లేని తనం అంటాం కదా. నిజంగా బుద్ధి ఉంటే నీ ఆత్మ నువ్వు కాపాడుకోవాలా. వనమ్మ కాపాడుకుంది, ప్రభులో తన జీవితాన్ని దాచుకుంది, భద్రపరుచుకుంది. కాబట్టి పౌలు తెస్సలోనికీయులకు మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఏమంటుందంటే, మన ప్రభు తిరిగి వస్తాడు. ఇదొక్కటే క్రైస్తవ జీవితంలో నిరీక్షణ. రక్షింపబడ్డ వారందరికీ ఒకటే ధైర్యం ఏంటంటే ఆయన తిరిగి వస్తాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఎవరి కొరకు వస్తాడు? మొదటి పాయింట్. రెండవది, ఎవరిని వెంట పెట్టుకొని వస్తాడు? 2 అక్కడ అంశం. మొదటిది, ప్రభువునందు నిద్రించిన వారు, అంటే వారి జీవితాలని ప్రభుకి సమర్పించుకున్న వారు, యేసు ప్రభు యొక్క రక్తంలో వారి పాపములు కడుక్కున్న వారు, ఆయన కొరకు సంపూర్ణంగా వారి జీవితాలు సమర్పించుకున్నవారు, వారు చనిపోయినను వారిని ప్రభు వెంట పెట్టుకొని వస్తాడనుంది. కాబట్టి మీరందరూ ఒకవేళ ఆ దినం వరకు బ్రతికి ఉంటే, మన ప్రభు ఈ క్షణంలో రావచ్చు, ఈ క్షణం రావచ్చు, నెక్స్ట్ మూమెంట్ రావచ్చు, సాయంత్రం వరకు రావచ్చు, రాత్రి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఒకవేళ ఈ రోజు మన ప్రభు తిరిగి వస్తే వనమ్మను వెంట పెట్టుకొని వస్తాడు. అనేక మంది భక్తులని వెంట పెట్టుకొని వస్తాడు. వేల మంది భక్తులను ఉంది అక్కడ వాక్యం. యూదా పత్రికలో చూస్తాం. వేల మంది భక్తులని వెంట పెట్టుకొని వస్తాడు. అందులో మనకి ఇంతకు ముందు పోగొట్టుకున్న మన ప్రియులు, ప్రభునందు నిద్రించిన వారిని అందరినీ వెంట పెట్టుకొని వస్తాడు. మీరు చూస్తారు అది. దాని తర్వాత సజీవులుగా ఉన్న మనము ఆయనని కలుసుకుంటాం. కాబట్టి ప్రభుని కలుసుకోవడం అనేది నిశ్చయం. ఒకటే విధానం. ఒకవేళ నీ జీవితం నువ్వు ప్రభుకు సమర్పించుకుంటే సంతోషంగా ఎదుర్కొంటావు, ఆయనని హత్తుకుంటావు, ఆయనని ముద్దు పెట్టుకుంటావు. ఒకవేళ నువ్వు ప్రభుని ఈరోజు స్వీకరించకపోతే ఆయనను చూసి గజగజ వణుకుతావు. ఆయన కండ్లు ఎట్టున్నాయంట? అగ్నితో ఉన్నాయంట. అగ్నిమయమైన కండ్లవి, అగ్ని నేత్రముల నుండి వాక్యం. అగ్ని నేత్రములు. ఆయన వస్తున్నాడంటే అగ్ని వెంట వస్తుంటదంట. అది చూసి సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారనుంది ఈ లోకంలో. ఎవరైతే ప్రభుని స్వీకరించలేదో వాళ్ళందరూ గజగజ వణుకుతూ పరిగెత్తిపోతారంట. ఎంత చెప్పినను వినలేదే,
ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినట్టు వినలేదే. వాళ్ళందరూ అయ్యో అని రొమ్ము కొట్టుకొట్టు పరిగెత్తిపోతారంట. కాబట్టి ఇటువంటి అవకాశం ఇంకొకటి మన జీవితంలో రాకపోవచ్చు. ఇటువంటి దినము మన జీవితంలో ఇంకొకటి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి చూడండి, ఎవరి దగ్గర బైబిల్స్ ఉంటే మీరు చదవచ్చు వాక్యాలు. కీర్తనల గ్రంథము ప్రభునందు మనకి ఎంత ఓదార్పు అన్న విషయము ఈ క్షణంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలా. మనము వనమ్మ అనే పండగని ఇక్కడ ఆచరించుకుంటాం అని నేను అంటాను. సంతాపము లేక స్మారకము లేక జ్ఞాపకార్థ కూటమి లాగా నాకు అనిపిస్తలేదు. ఇది ఒక సెలబ్రేషన్, ఒక పండగ లాగా అనిపిస్తుంది నాకు. ఉదయం నుంచి వారందరినీ చూస్తే వారు ఏదో పని చేద్దామని, ఏదో చేద్దామని, ఏదో సాధిద్దామని ఎంతో ఆనందంతో ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తా ఉంటారు. నేను చూశాను. నేను అదే అనుకుంటున్నాను, ప్రభా ఎవరన్నా చనిపోతే దుఃఖంలో ఉంటారు కానీ వీళ్ళేది ఇంత సంతోషంగా ఉన్నారు. ఎందుకు సంతోషంగా ఉన్నారంటే వనమ్మ రక్షింపబడింది కాబట్టి, వనమ్మ తన జీవితం ప్రభుకిచ్చుకుంది కాబట్టి, వనమ్మ ప్రభులో నిద్రించింది కాబట్టి, ఆమె బాప్తిస్మం పొందిన స్త్రీ కాబట్టి, ప్రభు కొరకు నిలబడింది కాబట్టి ఎప్పుడు చూసినా సంతోషం ఆమె ముఖంలో, ఎప్పుడు నవ్వుండేది ఆమెలో. నేను కలిసినప్పుడల్లా నవ్వుతుండే కనిపించేది నాకు. అంటే ప్రభులో ఉంది కాబట్టి ఆ సంతోషం ఉంది. ప్రభులో లేని వానికి అంత దుఃఖమే. బయటికి ఆనందంగా కనిపిస్తారు కానీ వారి ఆత్మ వేదనతో నిండి ఉంటది. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనం. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని చూడండి ఆయన రక్షించును. నీ హృదయము విరగకపోతే, మీ జీవితము నలగకపోతే ఆయన నిన్ను రక్షించలేడు. ఈ దినం మీరు తీర్మానించుకోవాలా. మీ హృదయాలు కఠినంగా ఉంటే, రాతి బండలాగా ఉంటే, మీరు ప్రభుని తృణీకరించిన వారైతే బహు కష్టం మీ జీవితాలు. ముఖ్యంగా మీరనే కాదు, మీ కుటుంబీకులు కూడా, మీ పిల్లలే కానీ, మీ భర్తలే కానీ, ఎవరైనా కానీ వారు మార్పు చెందకపోతే మటుకు ఒక దినం మీరుండొచ్చు అక్కడ పరలోకంలో, వాళ్ళు ఉండకపోతే మీ పరిస్థితి ఏంది? పరలోకంకి పోయి కూడా మీరు సంతోషం ఉండరు. ఈ విషయం బాగా జ్ఞాపకం చేస్తాను. నేను పరలోకం పోయి నా కుటుంబీకులు పరలోకం లేకపోతే, నా బంధుమిత్రులు పరలోకం లేకపోతే, నా ఇరుగు పొరుగు వారు పరలోకం లేకపోతే నాకు ఏం సంతోషం చెప్పండి? దరిద్రుడైన లాజరు అక్కడ ఉన్నాడు అబ్రహాం రొమ్మున, ధనవంతుడు నరకంలో ఆ మంటలో మండుతా ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళకి కనిపిస్తుందా లేదా కింద? పరలోకంలో ఉన్న వారికి నరకంలో ఏం జరుగుతుందో కనిపిస్తుందో ఒకరోజు. కాబట్టి నీ తీర్మానం ఈరోజు నువ్వు చేసుకోవాల్సింది, నీ జీవితాన్ని ప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకోవాలా. అదే కాకుండా నువ్వు నీ కుటుంబీకుల గురించి ప్రార్థించాలా. ఎందుకంటే వారు రక్షణ పొందలేదనుకోండి, అకస్మాత్తుగా వాళ్ళకి ఏమన్నా శ్రమ తటస్థిస్తే వాళ్ళు నరకానికి పోతారు. అప్పుడు నువ్వు దుఃఖపడాల్సి వస్తుంది. ఒక తండ్రి బాధ నేను ఒకరోజు అర్థం చేసుకున్నా. తన ఏకైక కుమార్తె చనిపోయింది. కాలేజీలో మంచిగా చదువుకుంటుంది అమ్మాయి, కాలేజీ ఫస్ట్. టీచర్లందరికీ ఆ అమ్మాయి అంటే ఎంతో ఇష్టం. అంత బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యే అమ్మాయి చనిపోయింది. తన తండ్రి జ్ఞాపకార్థ కూటమి రోజు పాప గురించి ఏడుస్తూ చెప్తున్నాడు మైక్ లో. అది నన్ను బహుగా వేదన నాకు పట్టింది. అది నేను ఎక్కడ పోయినా చెప్పక మానను. మీ పిల్లల జీవితం అట్లా ఉండద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయడానికే నేను చెప్తాను సాక్ష్యం. ఈ అమ్మాయి ఎంత బాగా చదువుకుంది, 10th క్లాస్ టాపర్, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది, గోల్డ్ మెడలిస్ట్. తండ్రి అంటున్నా, అమ్మా ఎప్పుడన్నా బాప్తం పొందామా అంటే, నానా 10th క్లాస్ అయిపోయింది కదా నాయన, ఇంటర్మీడియట్కి వచ్చినాక తీసుకుంటాను నాన్న బాప్తిజం అని వాయిదా వేసింది. ఇంటర్మీడియట్కి వచ్చింది, ఇంటర్మీడియట్ కూడా పాస్ అయింది. ఇప్పుడన్నా తీసుకోవమ్మా, డిగ్రీకి వచ్చినాక తీసుకుంటాను నాయన, మళ్ళా వాయిదా వేసింది. డిగ్రీ అయిపోయింది, చివరి దశకు వచ్చింది, చివరి క్షణాలు ఉన్నాయి డిగ్రీకి. ఆ క్షణంలో ఆ అమ్మాయికి కుక్క గడిచింది. తనే కొనుక్కొని పెంచిన కుక్క కాటు. దాంతో ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉండి కుక్కలాగా అరుస్తూ బహు భయంకరమైన శ్రమ అనుభవించి మరణించింది. అమ్మాయి బాప్తిజం పొందలేదు. తండ్రి ఘోష అది. మీ పరమ తండ్రి ఆయన యేసు ప్రభు ఘోష కూడా అదే. ఈరోజు మీరు రక్షణ పొంది బాప్తిజం పొందకపోవడము లేక ప్రభుని తృణీకరించిన జీవితం ఆయనని ఎంతగానో వేదనలోకి తోసేస్తుంది. ఈ క్షణమైన ఏడుస్తున్నాడు. నేను పంపిస్తే ఈ లోకానికి నేను పంపించిన
కానీ నువ్వు ఈ లోకం తట్టు తిరుగుతూ ఈ లోకంలో ఏదో సాధిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నీ ఉనికి పట్టు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అక్కడ మర్చిపోయినావు. నువ్వు పరలోకవాసి, ఒకప్పుడు నీ ఆత్మ అక్కడ ఉండే, తల్లి గర్భం ద్వారా నీ లోకంలోకి వచ్చినావు, తిరిగి నువ్వు అక్కడికి పోవాలా, కానీ మార్గం మర్చిపోయినావు. యేసు ప్రభు ఒక్కడే మార్గం, ఆయనను స్వీకరించగలిగితేనే కానీ నువ్వు తిరిగి ఆ మార్గం పొందుకోలేవు. కాబట్టి నీ హృదయము విరిగి నలగకపోతే కష్టం. ఎందుకంటే మొదటి కొరింథీయుల రాష్ట్ర పత్రిక చూడండి ఎవరన్నా, మొదటి కొరింథీయుల రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. ఇప్పుడు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నా. ఎవరైతే యేసుని ఇంకా సొంత రక్షకులు స్వీకరించలేదో, ఎవరైతే యేసుకి వారి జీవితాల్లో సమర్పించలేదో, మీరు బయటికి బ్రతికిన వాళ్ళే, కానీ మీ ఆత్మ చచ్చింది అంటే మీరు ఖచ్చితంగా నరకానికి పోతారు. ఎవరైతే యేసు ప్రభునందు రక్షణ అనుభవంలో లేని వారు, యేసు ప్రభుని ఇంకా సొంత రక్షకంగా స్వీకరించిన వారు ఉంటే వారు ఆత్మలో చచ్చిన వారే. నువ్వు పైకి ఎంత మంచిగానో ఉండొచ్చు, గంభీరంగా ఉండొచ్చు, బాగా చదువుకుని ఉండొచ్చు, నీకు ఆస్తి అంతస్తులు ఉండొచ్చు, మంచి ఆరోగ్యం ఉండొచ్చు, కానీ నువ్వు చచ్చిన వాడవే, నువ్వు చచ్చిన దానవే. యేసు ప్రభులకి వస్తేనే కానీ నీకు జీవము లేదు. ఎందుకు అంటే వాక్యం చెప్తుంది, ఆయన ఒక్కడే నిన్ను జీవింప చేయగలడు. ఆయన నిన్ను జీవింపజేస్తే నీకేమో జరుగుతుంది. చూడండి, మొదటి కొరింథీయుల రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయం, త్వరగా మొదటి కొరింథీయుల రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం నుంచి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరుతుంది మీ జీవితాలలో. ఎప్పుడైతే ప్రభుని స్వీకరిస్తారో మీరు, ఈ చచ్చిన ఈ శరీరము, చచ్చిన ఆత్మ బ్రతికింపజేస్తుంది. యేసు ప్రభు దాన్ని బ్రతికింపజేస్తాడు. అప్పుడు మరణానికి విజయం ఉండదు. మరణము నీ మీద ఇంకా పరిపాలన చేస్తుంది. నువ్వు అందుకే భయపడతావు. హాస్పిటల్ పోతే ఎందుకు భయపడతారు తెలుసా? అయ్యో చనిపోతారేమో అని భయపడతారు. ఐసీలో ఉంటే భయపడతారు, ఏడుస్తా ఉంటారు, చనిపోతుండని. రక్షింపబడ్డవాడు ఐసీలోకి పోయినా మనం భయపడం. ఎందుకంటే నేను తరచుగా హాస్పిటల్స్ వెళ్తా ఉంటాను, ఐసీలోకి పోయి ప్రార్థన చేసి వస్తా ఉంటాను పేషెంట్స్ కి. కొంతమంది మంచిగా బయటకు వస్తారు, కొంతమంది చనిపోతారు. నాకు ప్రభు బయలుపరిచినప్పుడు, ప్రభువా ఈమె ఆత్మని మీ సన్నిధికి చేర్చుకో, ఈమె పాపంలను క్షమించు, ఆమె చెవుల్లో చెప్తాను, ఓ సిస్టర్ నా స్వరం మీకు వినిపిస్తుందా? ఒకవేళ వినిపిస్తే నేను చెప్తున్న మాట వినండి. యేసు ప్రభువా నా పాపములు క్షమించు, నేను పాపిని, నా పుట్టుకతోనే నేను పాపిని, పాపంలో జీవించినను, నా కొరకు ఈ లోకంలోకి వచ్చినావు, కానీ నేను అనేక పర్యాలు తృణీకరించిన, కానీ ఈ క్షణం నేను ఈ మరణ క్షయ మీద ఉన్నాను. నా పాపాలు క్షమించినైనా నన్ను నీ బిడ్డగా స్వీకరించుకో ప్రవ్వా, పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రవ్వా అని చిన్న ప్రార్థన నేర్పిస్తారు. చెవిలో బయటికి రాగానే మరణిస్తుంది. ఎన్నో కేసులు నేను చూస్తున్నట్ల. కాబట్టి చూడండి, ఆయన వర్షంలో ఉన్నాయి, పునరుద్ధానము జీవము నేనే అన్నాడు ఆయన. కాబట్టి నేను జీవింపజేసేవాడు కూడా మన ప్రభువే. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గ్రహించి ఈ దినము నీ జీవితాన్ని అతనికి సమర్పించుకోవాలని నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. ఒకసారి చూడండి, రోమన రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం. ఏ రీతిగా ఇది సాధ్యం? ఇది మనుషులకు అసాధ్యం. నిన్ను నువ్వు రక్షించుకోలేవు. నువ్వు ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎక్కడికి పోయినా నీకు రక్షణ రాదు. నేను అడిగిన అంతే అనేక మందిని, మీరు ఇంతగా తీర్థయాత్రలు చేస్తారు కదా, ఇన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు దేశం అంతటా, నిజంగా మీకు ధైర్యం ఉందా? చెప్పగలరా నేను పరలోకం పోతాననేసి? అంటే వాళ్ళంటారు, లేదు మాకు తెలియదు, మేము కేవలం నమ్ముతున్నాం అంతే. కానీ బైబిల్లో ఉంది గ్యారంటీ. యేసు ప్రభుని సొంత రక్షకుని స్వీకరిస్తే నీ పాపంల నుంచి నువ్వు విడుదల పొందుతావు, నీకు స్వర్గ ప్రాప్తి, వేరే మార్గమే లేదు. రోమన రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయంలో 13వ వచనంలో పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు. గ్యారంటీ, యేసు ప్రభుని స్వీకరిస్తే నీకు స్వర్గ ప్రాప్తి గ్యారంటీ. ఇంకా ఎక్కడ లేదు, ఏ పురాణ గాథలలో లేదు. నేను చూపిస్తాను, అన్ని చదివిన వాడిగా చెప్తున్నాను. పురాణ గాథలు చదివిన వాడిని కాబట్టి చెప్తున్నా, ఇతర మత పుస్తకాలు చదివిన వాడిని కాబట్టి చెప్తున్నా. బైబుల్లో తప్ప ఎక్కడ లేదు నిరీక్షణ. బైబుల్లో తప్ప ఎక్కడ లేదు నిరీక్షణ. నువ్వు గుడ్డిగా నమ్ముతావు,
గుడ్డిగా ఒక దేవుడిని నమ్ముతావు, గుడ్డిగా దేవతని నమ్ముతావు. చనిపోయినాక ఆ దేవుడు ఆ దేవతని గడిపేకపోతే నీ పరిస్థితి ఏంది? నీకు ఆ ధైర్యం ఉందా? చెప్పగలవా? నేను పలాని దేవత కుల దేవతను పూజిస్తున్నాను, నేను చనిపోయినాక ఆ దేవత నాకు కనిపిస్తా అనుకుంటున్నావా? గ్యారెంటీ ఇవ్వగలవా? కానీ బైబిల్ చెప్తుంది నువ్వు గ్యారెంటీగా యేసుని చూస్తావా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13-15 వచనాలు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో రక్షింపబడును, వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయగలరు? వినిన వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించేవాడు లేకుంటే ఎట్లా ప్రకటిస్తారు? కాబట్టి ఇక్కడ ఈ వాక్యం చెప్పబడుతుంది కాబట్టి మీరు నమ్మాలా. ఏమని చెప్తుంది ఈ వాక్యం? చూడండి, ప్రభువు నామమును బట్టి ప్రార్థించేవాడు రక్షింపబడును. ఈ దినం మీరు తీర్మానించుకోవాలా. యేసుక్రీస్తు నామంని బట్టి మీరు ప్రార్థిస్తే మీరు రక్షింపబడతారనేది గ్యారెంటీ చెప్తుంది. మీరు అనొచ్చు, నాకు ఎవరు చెప్పలేదు, మీరు అనడానికి వీలేదు. ఒకరోజు ఆయన దగ్గర నిలబడ్డప్పుడు తీర్పు దినమున, తండ్రి ప్రవ్వా నాకు ఎవరు చెప్పలేదు ప్రవ్వా అంటే, ఒకనొక దినము వనమ్మ అనే స్త్రీ కూటమి రోజు ఫలాని పాస్టర్లు వచ్చి మీకు వాక్యం చెప్పిండ్రు, మీరు విన్నారు అంటే నీ పరిస్థితి ఏమైతుంది? ఆ రోజు నువ్వు అబద్ధం చెప్పిన వాడవైతావు, అబద్ధం చెప్పిన దానవైతావు. కాబట్టి ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదన్న విషయం ఇక్కడ ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే ఏ భేదం లేదు, అందరు పాపం చేసిన వాళ్ళనే. కాబట్టి మన పాపం నుంచి మనల్ని రక్షించేవాడు యేసు ప్రభు ఒక్కడే. అతన్ని చూడండి. ఎందుకంటే దుష్టుడు అనేక పర్యాలు మనల్ని మోసగిస్తూనే ఉన్నాడు. మన పాపం నుంచి మనం విడుదల పొందకపోతే మనము ఆయన సన్నిధిలో ఉండలేము. ఎందుకంటే నిషిద్ధమైంది ఏది కూడా అక్కడ పోదంట. నీలో కొంచెం అపవిత్రత ఉన్నా నువ్వు అక్కడ ఉండలేవు. బహు పరిశుద్ధంగా జీవితం నేర్చుకోవాలా. రక్షణ అనుభవం నీకు బహు ప్రాముఖ్యమైంది. నీ జీవితాన్ని అతనికి సమర్పించుకో. ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూస్తాము. ఇప్పుడు చదవకండి, నేను చెప్తున్న పుస్తకంగా ఒక గొప్ప దైవజనుడు తన ప్రజల గురించి ప్రార్థిస్తున్నాడు. నా ప్రజల పాపంను క్షమించు తండ్రి అని ప్రార్థిస్తున్నాడు. నువ్వు ఒకవేళ రక్షణ పొందిన వాడవైతే, నువ్వు ఒకవేళ రక్షణ పొందిన దానవైతే నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థించాలా. నీ భర్త ఇంకా మారలేదు, నీ భార్య ఇంకా మారలేదు, నీ పిల్లలు ఇంకా మారలేదు, ఇంకా వాళ్ళు నీ జీవితం ప్రభు సమర్పించుకోలేదు. నువ్వేమో వారి గురించి ఏ రోజు ప్రార్థిస్తున్నావు? ప్రభు నా భర్త పాపం క్షమించినైనా, నా భార్య పాపం క్షమించు తండ్రి, నా పిల్లల పాపం క్షమించినైనా అని నువ్వు ప్రార్థిస్తున్నావా? దానియేలు ప్రార్థన అట్లుంది. నా ప్రజల పాపము క్షమించినైనా అని ప్రార్థిస్తున్నాడు. నా పాపము క్షమించట్టుండు. ఆయన గొప్ప ప్రవక్త, ఆయనగా నట్టుడు నా పాపం క్షమించట్టు. అంటే ఎన్ని పాపాలు చేస్తాం మనకు ఎవరు తెలుసు? తెలిసి తెలియక చేసిన పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం చేసే వాళ్ళందరూ మరణించి నరకానికి పోవాల్సిందే. కానీ మనకు ఒక మంచి అవకాశం ఇస్తుండే దేవుడు యేసు ప్రభు. ఆయనని స్వీకరించి ఈరోజు ఆయనని స్వీకరించడం వల్ల నీకు నీ పాపం నుంచి విముక్తి కలుగుతుంది. నీకు ఎక్కలేని శాంతి సమాధానం కలుగుతుంది. లేదంటే నువ్వు ఇంటికి పోయినా నీకు ఆ బాధ ఉంటది. పాపం అనే భారాన్ని నువ్వు నీ భుజంలో మోసుకుంటున్నావు. దించేసుకోవచ్చు. దాన్ని దించేసుకుంటేనే నువ్వు సులభంగా ఉంటావు. ఎందుకంటే నేను చూసిన చాలా మంది పాపాలు వస్తున్నాక, అమ్మయ్యా నాకు ఎక్కలేని భారం పోయింది అంటున్నారు. అది పెద్ద భారం నువ్వు మోస్తున్నావు నీ భుజాల మీద. ఎన్నో సంవత్సరాల నుంచి, చిన్ననాటి నుంచి మోస్తున్నావు. ఇదని దాన్ని నువ్వు దించేసుకో. ఆ సంచి ఎంతకాలం మోస్తావు నీ పాపం? విడిచిపెట్టేసి యేసు తప్ప ఎవరు నీకు ఆ యొక్క మార్గం చూపించలేదు. కాబట్టి పాపం నీకు ఈ యొక్క వనమ్మ పాపం నుంచి విడుదల పొందింది, శాపం నుంచి విడుదల పొందింది, రోగం నుంచి విడుదల పొందింది. ఆమెకి గుండె సమస్య ఉండే, కానీ ఆమె గుండె సమస్యతో చనిపోలేదు. గుండె సంబంధించిన రోగము ఆమె మీద విజయము పొందలేదు. ఆమెను దేవుడు పిలిచిండు కాబట్టి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరికి ఒక ఆయుష్ దేవుడు పెడతాడు. ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి, కొందరికి త్వరగా, కొందరికి ఆలస్యం, అంతే తేడా. కానీ ఆయన దృష్టిలో కరెక్ట్ సమయం. నీ దృష్టి అనుకోవచ్చు ఇంత త్వరగా తీసుకుపోతాడు ఆ ప్రభు. ఇంత పండు వయసు దాటినాక పోయింది. ఇవన్నీ మానవ తలంపులు. ఆయన తలుచుకుంటే ఏ క్షణాలన్నా తీసుకెళ్ళచ్చు. ప్రతి ఒక్కరికి ఒక ఆయుష్ పెట్టింది. కాబట్టి దాని కొరకు నువ్వు ఎదురు చూడొచ్చు. హాస్పిటల్కి పోయేంత వరకు ఎదురు చూడాలనా? ఐసీయూలోకి పోయేంత వరకు ఎదురు చూడాలనా? యాక్సిడెంట్స్ అయిపోయేంత వరకు ఎదురు చూడాలనా? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటే నీకు మంచి మనసు ఉండగానే, వినే స్తోమత ఉండగానే, జ్ఞాపక శక్తి ఉండగానే, వివేచన శక్తి ఉండగానే, అర్థం చేసుకుంటే జ్ఞానం ఉండగానే ఆయన స్వీకరించాలను. ప్రభుల సమృద్ధిగా ఎదగడం నేర్చుకోవాలా.
ఆయన అంటున్నాడు, నేను వచ్చింది నీకు సమృద్ధి గల జీవం ఇవ్వడానికి, అంత ఇంత జీవం కూడా కాదు, సమృద్ధి గల జీవితం నేను మీకు ఇస్తా అంటున్నాడు. ఆ సమృద్ధి గల జీవితము ఈ దినం నేను మీకు ప్రకటిస్తున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో ఉంది. చూడండి ఎవరైనా, నేను త్వరలో వాక్యాన్ని ముగించేస్తున్నా. దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును, మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అవి సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నిశ్చయం, గ్యారంటీ. యేసు ఒకడే గ్యారంటీ ఇస్తా అంటున్నాడు. ఈ లోకంలో ఎవరు గ్యారంటీ ఇవ్వలేకపోయినారు. ఏ మత అధికారి గ్యారంటీ ఇవ్వలేకపోయినాడు. నేను అందరితో చర్చిస్తా ఉంటాను. అడిగిన పలాని మతంలో గ్యారంటీ ఉందంటే లేదు. అన్ని మతాలస్తులను అడిగినా, నేను పూజాలను అడిగినాను, ముసళ్ళను అడిగినాను, మీ మతంలో గ్యారంటీ ఉందా స్వర్గ ప్రాప్తి? లేదు. ఇందులో గ్యారంటీ ఉంది, బైబిల్లో యేసు ప్రభులో గ్యారంటీ ఉంది. ఆయన చెప్తున్నాడు నిశ్చయంగా నీకు స్వర్గ ప్రాప్తి అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు నేను ఒక విషయం వాక్యాన్ని ముగించక ముందు కొంచెం మీరేమనుకోకపోతే కొంచెం కఠినంగా ఉండే వాక్యం చెప్తా. ఇంతవరకు మంచి వాక్యం విన్నారు కదా, ఒక చిన్న వాక్యం అంతే, అంతకంటే ఎక్కువ నేను ఇక్కడ మీకు చెప్పండి. మీరేమని అనుకోండి, నన్ను ఈయన ఇంత దూరం వచ్చి మమ్మల్ని తిప్పిపోయిండు అని అనుకోకండి. మీ మంచి కొరకు దేవుడు అని ఎందుకు పంపాడో నాకు తెలియదు, ఆ తర్వాత మీరు తెలుసుకుంటారు. నాకు అసలే లేదు ఇష్టం మీ ప్రాంతానికి రావడానికి. ఎన్నో పనులు ముగించుకొని ఆపేసుకొని వచ్చాను ఇంత దూరం. ఇది దేవుని ప్రేమ. నా శరీర బలీనత ఉంది, కానీ దేవుని యొక్క ఆత్మ నన్ను నడిపించింది. కానీ నేను చెప్పక మానను, మీరు వినక మానను. ఇది మీరు తప్పక వినాలా, పోవాలా. ఎవరు పరలోకం పోతారు, ఎవరు పోరు. అవసరమా లేదా? చూడండి ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9 నుంచి 11. కొంచెం మెల్లగా చదవండి. ఎవరన్నా అన్యాయస్తులు ఎవరు పరలోకానికి పోరు. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. మీలో అటువంటి వారు ఉంటే చూసుకోండి. ఈరోజు మొదటిదిగా అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరట. అన్యాయం చేసేవాళ్ళు దేవుడి రాజ్యానికి వారసులు కారు. నువ్వు రక్షణ పొందిండొచ్చు, కానీ అన్యాయం చేస్తుండొచ్చు, వారసులు కావు. రెండవది, మీకు తెలియదా, మోసపోకుడి జారులైనను. ఎవరు చెప్పండి జారులు అంటే? ఎవరు చెప్తారు జారులు అంటే? మీరంతా తెలుగు వాళ్ళు. వ్యభిచారం చేసేవాళ్ళు. తర్వాత రెండవది, విగ్రహారాధికులు, వ్యభిచారులైనను. బాగా అర్థం చేసుకోండి, ఆడంగితనము గలవారు అంటే నువ్వు పుట్టింది పురుషుడు లాగానే, కానీ జీవించేటి స్త్రీ లాగా. ఈరోజు లేదా ప్రపంచం అంతటా విస్తరించింది. హైదరాబాద్ లో ఎక్కువ అయిపోయింది. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది వీళ్ళ కొరకు. 3 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు వీళ్ళకి స్వేచ్ఛనిచ్చేసింది. ఇప్పుడు అందరూ బాహాటంగా బయటకు వచ్చిండ్రు. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు. పురుషులే, కానీ స్త్రీల రూపకంగా వాళ్ళు జీవిస్తున్నారు. కానీ బైబిల్ చెప్తుంది ఆడంగితనం. ఏమంటుంది? ఆడంగితనం గలవారైనను పురుష సంయోగులైన, అంటే పురుషులు పెళ్లి చేసుకునే వాళ్ళు ఇప్పుడు జరుగుతుంది. ప్రపంచం అంతటా జరుగుతుంది. హైదరాబాద్ ఎక్కువ అయిపోయింది. పురుషులు, స్త్రీలు వీళ్ళు కూడా పరలోకానికి పోరు. తర్వాత దొంగలైనను. ఇప్పుడే జాగ్రత్తగా వినాలి మీరు. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. మీ భర్తలు ఒకవేళ ఇటువంటి గుణగణాలు ఉన్నవారైతే, మీ భార్యలు ఇటువంటి గుణగణాలు ఉన్నవారు. అక్కడ ఉంది చాలా తేటగా, తాగుబోతులుంది, దొంగలుంది, వ్యభిచారులు, మాంత్రికులనుంది, ఇంకా విగ్రహారాధికులు, లోబులు, పురుష సంయోగులు, ఆడంగితనం గలవారు. వీళ్ళు ఎవ్వరు కూడా పరలోకం కోరు. కాబట్టి ఈ తీర్మానము ఏదైనా మీరు చేసుకోవాలా. ఎవరు పోతారు, ఎవరు పోరు. త్రాగుబోతులు పోరు అని వాక్యం సెలవిస్తుంది. కొంచెం కష్టమే కదా చెప్పడం, వినడం కష్టం. ఎందుకంటే మన కుటుంబాలు ఉన్నారు. ఇప్పుడు నీ బాధ్యత ఏంటంటే వాళ్ళని పోగొట్టుకుంటావా? తీర్మానించుకో. నువ్వు పోగొట్టుకుంటావు వాళ్ళని. వారు నరకానికి పోవడం మీకు ఇష్టమా? మీరేం చేయాలా?
మీరేం చేయాలా? ప్రార్థన చేస్తారా? మీకు 6 గంటలున్నాయి. ప్రతిరోజు దేవుడు ఇస్తుడు 6 గంటలు. 18 గంటలు మీ కొరకు స్వార్థంగా వాడుకున్నారు. 6 గంటలు దేవుడు మీకు ఇచ్చిండు. ఈ 6 గంటలలో మీరు ఎంతసేపు ప్రార్థనలో కూర్చుంటారు చెప్పండి? నిజంగా నీ హృదయం మీద చేసుకొని నిన్ను నువ్వు పరిశీలించుకో. ఎన్ని గంటలు నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు? 5 నిమిషాలు, 10 నిమిషాలు, అర్ధ గంట, పావు గంట, గంట, 2 గంటలు చేస్తున్నారు ఎవరన్నా? 3 గంటలు, 4 గంటలు, ఎన్ని గంటలు చేస్తున్నారు? మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. రాత్రంతా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ నాతో పాటు. మేమందరం 3 అందులో. మేము కూడా మీతో పాటు పాలివారమే కదా. 6 గంటలు నువ్వు ప్రభు కొరకు గడపగలవా? నీవు నీ ప్రభువే. నేను చెప్పడానికి వీలేదు బ్రదర్. నేను అనేక ప్రాంతాలపై సేవ చేస్తాను బ్రదర్, ఎక్కడెక్కడో ప్రార్థన చేస్తాను బ్రదర్. 6 గంటలలో కానే కాదు. 6 గంటలు నీవు నీ ప్రభువే. నీకు నిద్ర రావట్లేదు, 6 గంటలలో ప్రార్థనలో కూర్చోచ్చు. తెల్లవారి త్వరగా లేస్తున్నావు, ప్రార్థనలో కూర్చో. నీ భర్త కొరకు ప్రార్థించు, ఆయన నశించిపోతున్నాడు. నీ భార్య కొరకు ప్రార్థించు, ఆమె నశించిపోతుంది. నీ పిల్లలు నశించిపోతున్నారు, నీకు తెలుసనే లేదు. వాళ్ళు బయట ఎట్లా భయంకరంగా జీవిస్తున్నారో మీకు తెలియదు. వాడు నశించిపోతున్నారు, వాడు నరకానికి పోతున్నారు. నీ ప్రార్థన చేయకపోవడం వలన వాళ్ళు నరకానికి వెళ్తున్నారు. ఇదేనా తీర్మానించుకోండి. కొంతసేపు కళ్ళు మూసుకోండి. మీరందరూ కొంతసేపు కళ్ళు మూసుకోండి. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీ జీవితము ప్రభుకి ఇచ్చిండ్రా? మీ జీవితం ప్రభు సమర్పించుకోరా? కళ్ళు మూసుకోండి కొంతసేపు. మీ పిల్లల జీవితాలు ప్రభుకి సమర్పించిండ్రా? మీ భర్త జీవితం, మీ భార్య జీవితం ప్రభుకి సమర్పించిండ్రా? మీ కుటుంబాన్ని మీ ప్రభుకి సమర్పించిండ్రా? వనమ్మ తన కుటుంబాన్ని ప్రభుకి సమర్పించుకుంది. బిడ్డలందరూ రక్షణ పొందిండ్రు. ఆమె ప్రభు సన్నిధికి చేరింది. ఒకవేళ నీకు ఇంకా రక్షణ అనుభవం లేకపోతే, ఇంకా ప్రభుని తెలుసుకోకపోతే, ఈ దినం నీ జీవితం ప్రభు సమర్పించుకో. ప్రభువా, నేను పాపిని, నా పాపముల నిమిత్తం మీరు ఈ లోకంలోకి వచ్చినారు. నేను పొందాల్సిన గాయాలు మీరు పొందినారు. నేను మరణించాల్సిన స్థలంలో మీరు మరణించినారు. నేను అనుభవించాల్సిన శ్రమను మీరు అనుభవించినారు. నన్ను క్షమించు నాయనా, నా పాపంలను క్షమించు ప్రభువా. మీ రక్తంలో నా పాపలను కడగండి నాయనా. నా భర్త పాపంలను క్షమించండి తండ్రి. నా భార్య పాపంలను క్షమించునైనా. నా కుటుంబీకుల పాపములు క్షమించునైనా. నా బంధుమిత్రుల పాపములు క్షమించేసయ్యా. ఇరుగు పొరుగు వారి పాపములను క్షమించండి నాయనా. నా దేశ ప్రజల పాపములు క్షమించు ప్రభువా. మమ్మల్ని మీ బిడ్డలుగా స్వీకరించండి. నీవే నా ప్రభువు అని స్వీకరిస్తున్నా. నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయనా. మమ్మల్ని అందరినీ రక్షించుకోండి ప్రభువా. మా జీవితాంతం మిమ్మల్నే స్తుతిస్తాం, మిమ్మల్నే స్మరిస్తాం. అటువంటి కృపని మాకందరికి అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం అయ్యారు. సమయ ప్రకారముగా చక్కటి మాటలు, ఎక్కడ ముఖమాటం లేకుండా దేవుని సువార్తను, రక్షణకు సంబంధించిన సువార్తను ప్రకటించిన మాకు ఇంకా కొన్ని మెలకువలు, హెచ్చరికలు లాంటి మాకు తెలియజేసినందుకు మన యొక్క సమయం ఎంతో విలువైనదని దేవుని వాక్యం సెలవిచ్చినట్లు